సో మీరు అసలు ఆప్షనే కేవలం బాడీని నడిపించడానికి తింటారు. ఆప్షన్ బి అవసరమైతే వీలైతే అది కూడా తినడం మానేస్తారు. యా, నేను అసలు టైమింగ్స్ పట్టించుకోను. నాకు ఎప్పుడు ఆకలి వస్తే అప్పుడు తింటాను. అది తినేటప్పుడు కూడా నాకు 2 మొదలు తినగానే ఆకలి అయిపోతే ఆపేస్తాను అన్నం తింటాను. దీపక్ చోప్రా గారు ఏం చెప్పారు తెలుసా మీకు? తెలియదు. ఈట్ మైండ్ఫుల్లీ అన్నారు. అంటే మీరు ఏదైతే బ్రెయిన్ ఇందాక ఆక్యుపై చేసి మీ షార్ట్ డివిజన్ గురించి ఆలోచిస్తూ ఫుడ్ ఇలా తినేస్తున్నారో అలా చేయొద్దు. అవన్నీ పక్కన పెట్టి ఈటింగ్ ఫుడ్ ఈజ్ అ మెడిటేషన్. దాన్ని శ్రద్ధగా చక్కగా జీర్ణం చేసుకునేలాగా తిను, అప్పుడు వంట పడుతున్నారు. ఇప్పుడు దీపక్ చోప్రా లాంటి వాళ్ళ మాటలు నాకు అంత ఎనివే ద పాయింట్ ఈజ్ ఎవరు ఏం చెప్పారు అనే క్వశ్చన్ కాదు, నేను ఏం చెప్పేది నేను చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే బాడీకి దాని మెటాబాలిజంకి దేనికో వాట్ ఎవర్ సైంటిఫిక్ రీజన్స్ ఒక ఫుడ్ అనేది అవసరం ఉంటుంది. ఫుడ్ వెళ్ళాలి అంతే. మీరు దాని మీదే కేంద్రీకరించి ఇది తప్ప ఇంకేమీ లేదు అని మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎంత టేస్టీగా ఉంది ఇంకొంచెం వడ్డించమ్మా అని చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ బాడీ నోస్ వాట్ ఇట్ వాంట్స్. ప్రధానమంత్రి గారు ఈజ్ నాట్ ఒబీస్. ఎవరు? ప్రధానమంత్రి. ఆయన ఫిట్గా ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు. మొన్న చైనా ఆయన వస్తే మరి అన్ని రకాలు చేంజ్ పెట్టాల్సిన అవసరం అది అందరూ చేస్తారు. కానీ ఇది చేయకపోతే ఆయనకి 6 packs ఉండొచ్చు మేబీ, ఐ డోంట్ నో. ఫిట్టర్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న దానికన్నా ఫిట్గా ఉంటుంది. సో ఫిట్నెస్ నాకు ఒకే పాయింట్ ఏంటంటే టేస్ట్ కోసం ఫుడ్ తినటం కన్నా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. నాకు మై మెయిన్ పాయింట్. అండ్ రియలైజ్ అవ్వరు అది. ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే డ్రింక్ రాంగ్ అది అర్థమవుతుంది, తెలుసు అందరికీ. స్మోకింగ్ ఈజ్ రాంగ్, అలాగే వేరే డ్రగ్స్ ఈజ్ రాంగ్. ఫుడ్ అనేది రాంగ్ అని ఎవడు అనుకోడు, బట్ దట్ ఈస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఫర్ పీపుల్. హెల్త్ కోసం తింటే హెల్త్ కోసం అదే హెల్త్ కోసం ఒక డాక్టర్ స్పెసిఫై చేసింది పర్టికులర్ ఫుడ్స్ తినాలి అంటే దట్ బికమ్స్ ఎ నెసెసిటీ. ఫుడ్ ఈజ్ ఎ నెసెసిటీ. నేను దాని డాక్టర్ చేయకపోయినా నేను హెల్దీగా తింటాను, బ్రేక్ఫాస్ట్ కి చాలా ఇంత ఫ్రూట్ పెట్టుకుని తింటాను, అది కూడా శ్రద్ధే కదా. యు ఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. చెప్పేది ఏంటి, టేస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్. హెల్త్ అనే దానికి నెసెసిటీ అవుతుంది. నెసెసిటీ కోసం ఏది చేసినా తప్పు కాదు. జస్ట్ లైక్ యూ హ్యావ్ సెన్సెస్ ఆఫ్. అవును కరెక్టే. అది కూడా ఫుడ్ కూడా సెన్స్ కదా. That's what I'm saying. Even drink is also for sense. Sex is also for everything is for sense. But తిండి అనేది బ్యాడ్ హ్యాబిట్ అనేది ఎప్పుడు వినలేదు నేను. ఈ సెక్స్ బ్యాడ్ హ్యాబిట్. People say that. The point is ఏదైతే మీరు వైసెస్ అని అనుకుంటున్నారో దాన్ని అట్లీస్ట్ మీకు వైస్ అని తెలుసు కాబట్టి మేబీ యూ క్యాన్ కంట్రోల్, యూ క్యాన్ బీ కేర్ఫుల్, యూ క్యాన్ బీ కాషియస్, అదర్ థింగ్స్. బట్ టేస్టీగా ఉన్న ఫుడ్ తినడం అనేది వర్చ్యూ అనుకుంటారు, which is where I think is the biggest problem of people. అన్ని రుచులని ఆస్వాదించి తినగలిగేవాడే. ఇప్పుడు నేను సింపుల్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన స్లీప్స్ at 9 o'clock, he wakes up at 7. ఇది చాలా ఖచ్చితమైన డిసిప్లిన్. ఆయన మాట్లాడితే ఆయన కడుపు నొప్పి అంటారు, ఇది అంటారు, తలనొప్పి అంటారు, అదంటారు, ఇదంటారు. నేను ఐ డోంట్ స్లీప్ ఫర్ మోర్ దెన్ 3 hours. ఐ ఈట్ అట్ వెరీ ఆడ్ టైమ్స్. నేను సగం సార్లు అసలు భోజనం చేయను అసలు. జస్ట్ బికాజ్ ఐ హేట్ దట్ థింక్ ఆఫ్ ఈటింగ్. అంటే ఒక 2 ముద్దలు తినేసి నేను ఇమ్మీడియట్ హంగర్ అయిపోయిందని వదిలేస్తాను దాన్ని. లేకపోతే నేను వేసాను కదా తింటాను, లేకపోతే పాప్కార్న్ తింటాను. సో నా పాయింట్ ఏంటంటే టైం వేస్ట్ అండ్ ఐ గెట్ ఇరిటేటెడ్ ఈటింగ్ ఫుడ్. కానీ నా పాయింట్ ఏంటంటే ఐ నెవర్ గెట్ అన్వెల్, ఐ నెవర్ గెట్ సిక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ ఫర్ దట్ టు హ్యాపెన్ టు మీ. ఇంత ఇలాంటి ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉండే. బట్ ద మ్యాన్ హూ ఫాలోస్ ఇట్ ఎందుకు అవుతుంది? బికాజ్ ఐ టోల్డ్ హిమ్ మీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ బికాజ్ యూర్ ఈటింగ్ ఫుడ్ ఫర్ టేస్ట్, యూర్ అడిక్టెడ్ టు టేస్ట్. మంచి కూర్మా ఇది వెయ్యి, అది పెట్టు అని ఇక్కడి నుంచి ఆ కోడిని రకరకాలుగా చేసి దాని తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆయన. మళ్ళీ నేను ఎప్పుడు అడిగాను, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే హ్యాంబర్గర్ కాదా, చికెన్ బర్గర్ కాదా అంటే ఉట్టి అన్నమైనా లేకపోతే బ్రెడ్ కూడా దాంట్లో వస్తుంది. ఏ తిండి అయినా అదైనా, ఏ తిండి అయినా అయినప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటే అది చంపే ఫుడ్స్ ఉంటాయి కొన్ని. అది సో ద పాయింట్ ఈజ్ చంపే ఫుడ్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఫుడ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటి, అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది ఇదని? అది ఎప్పుడు చిన్నప్పుడు చెప్పారు, అన్నం మళ్ళీ నువ్వు బతుకుంటావు నాన్న, పరబ్రహ్మ స్వరూపం అంటే అక్కడి నుంచి ఇంకా బ్లైండ్గా దాన్ని వాడేస్తూ ఉంటారు అన్నమాట. ఏది కదా అన్నీ పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఒకటి మంచినీళ్ళు కదా,